నా పెద్దరాయిల తరపు నుంచి జోక్స్ చెప్పడానికి వచ్చేస్తున్నాడు నా అన్నయ్య పీకిన ప్రసాద్. దాదా ఇది పొలాల్లో చేస్తే మంచిగా నాటొచ్చు. మా సైడ్ నుంచి యూత్ బ్యాచ్ జోక్స్ వార్ లో వచ్చేస్తున్నాడు జ్ఞానేశ్వర్. ఆ కోటు ఆ బూటు వాడు కులిపోయిన జోకులు ఎవడరా గెలిచేది? చూసుకుందాం ఛాలెంజ్ ఆట. మనమంతా ఇంట్లో కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరు ప్రసాదు ఎవరైతే ఎక్కువ పేలుతాయో వాడు సేఫ్, పేలవో వాడు పనిష్మెంట్. బావా 5 జోకులు కాదు 500 జోకులు చెప్పగల కెపాసిటీ నాది. ఆపరాని అప్రాచ్య పరిమాణాలు నువ్వు. ఎలక్ట్రిసిటీ లేనోడు కెపాసిటీ గురించి మాట్లాడు. అరే ఎలక్ట్రిక్ సిటీ అన్న ఎలక్ట్రిక్ షాక్ కొట్టాలన్న మావా. ఒక్కసారి మేము వచ్చి మెయిన్ ఆఫ్ చేస్తే ఏం కదా. ఓకే ఎనీవేస్ ప్రసాద్ అన్నయ్య ఫస్ట్ జోక్ రెడీ. చెల్లికి బావకి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత చెల్లం డామినేషన్ ఎలా తెలుసుగా భయంకరంగా ఉంటది. పెళ్ళిన 1 year తర్వాత ఏ రవి వెళ్ళి అంట్లు తోము బట్టలు ఉదుకని చెప్తుంది. బావకి చాలా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. చూసాడు భరించాడు నా వల్ల కాదన్నాడు. ఒక రోజు మరి టూ మచ్ అయిపోయింది. ఏ రవి వెళ్ళి టీ పెట్టు అన్నాడు. ఏచి అమ్మ నేను టీ పెట్టడమా నా వల్ల కాదు, మన పక్కింట్లో ఉన్న దగ్గరికి వెళ్ళి విడాకులు అడుగుతాను అని చెప్పి వెళ్ళాడు. ఒక 10 నిమిషాలు వచ్చాడు, కామ్గా టీ పెట్టాడు, అంట్లు తోముతున్నాడు. గిడాకులు అన్నావు, మరి ఏంటి అంట్లు తోముతున్నావు అంటే ఆడు బట్టలు దూకుతున్నాడు, దానికన్నా ఇది బెటరే కదా అని చెప్పి మీయోడే సన్నీ ఆడు చూడు నవ్వల్ల ఏం జోకిది. ఏదేమైతే ఏంటి మన ఫస్ట్ జోక్ పేలింది. బెస్ట్ జోక్. ఫస్ట్ జోక్ పేలిన ఊపిలో సెకండ్ జోక్ కూడా రెడీ. ఒకసారి బావ షూటింగ్ లో బాగా లేట్ అయింది, పేసేద్దాను అనుకున్నాడు. నాకు ఒకసారి ఈ జోక్ పెళ్ళిన తర్వాత ఎలా డాన్స్ చేయాలో ప్రిపేర్ అవుతుంది. దాని తర్వాత అమ్ముడు లెస్టుకున్న సాంగ్ పిజ్జా ఆర్డర్ చేశాడు అనమాట. పిజ్జా కూడా వచ్చాడు, డెలివరీ ఇచ్చాడు. చూసాడు బావ, ఏంటి నచ్చ పెడుతున్నావు ఏంటి? బావ చూశాడు, చూడగానే మీ మేనేజర్ నెంబర్ అన్నాడు. ఆ పిజ్జా బాయ్ నెంబర్ ఇచ్చాడు, ఫోన్ చేశాడు. ఎరా మేనేజర్ నీకు బుద్ధి ఉందా? అసలు మనిషి వద్ద ఉన్నపోతావు నువ్వు. పిజ్జా మీద ఆనియన్స్ లేవు, చీజ్ లేదు, ఏమీ లేదు, అసలు ఏంట్రా ఇదే అని చెప్పి తిడుతున్నాడు. సారీ సార్ నన్ను క్షమించండి సార్, మీకు మంచి పిజ్జా వేరేది ఇస్తాను సార్, మీరేం కంప్లైంట్ ఇవ్వకండి సార్ అని చెప్పి ఆ మేనేజర్ ఫోన్ చేశాడు. టక్మన్ చెల్లమ్మ వచ్చింది. చెల్లమ్మ వచ్చి పిజ్జా చూడగానే మళ్ళీ మేనేజర్కి ఫోన్ చేసి సారీ సార్ రవి ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి. రవి బావ అడిగాడు, ఎందుకు క్షమించాలి, అసలు నేనేం చేశాను చెప్పు, దాంట్లో ఏమైనా ఉన్నాయా అని. మరి తెంగరోడా నువ్వు పిజ్జా 3 years తీసావురా, ఇటు తెప్పరా. దిస్ జోక్ ఇస్ 3 years పిజ్జా. ప్రసాద్ ప్లీజ్ కొంచెం గ్యాప్ ఇవ్వు. ఓవర్ యాక్షన్ చేయకరా. వెంటనే డాన్స్ అంటే ఒక ఆయన ఫోన్ చేసి గవర్నర్ కి, సార్ నా దగ్గర 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు సీఎం సీట్ ఇస్తారా అని అడిగారు. ఖచ్చితంగా, ఎంతకీ మీరు ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారు, ఏ రాష్ట్రం నుంచి చేస్తున్నారంటే రాష్ట్రానికి ఇష్టం కాదు సార్, నాది ఒక స్టార్ హోటల్, నా స్టార్ హోటల్లో 96 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నన్ను సీఎం చేస్తారా అని అడిగాడు. అరే క్యాబినెట్ లా
ఎన్ని మినిస్టర్లు ఉంటే ఒకడు వ్యక్తి సీఎం అవుతాడు? రూమ్ లో నిండి అనుకో అప్పుడు ఎమ్మెల్యే అవుతాడు. లాస్ట్ అండ్ ఫైనల్ జోక్. అవినాష్ రోజు ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తున్నాడు, తీసుకోవట్లే. వచ్చి నన్ను అడిగారన్నమాట, మరి ఇంత స్టార్ హోటల్ నగిన ఇంతమంది ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, కచ్చేస్తే నీ లవ్ లెటర్ ఇస్తే తీసుకోవట్లేదు ఏంట్రా అమ్మాయి అని. ఒరే అదే అమ్మాయికి లవ్ లెటర్ నేను ఇస్తా తీసుకుంటుంది అని. అబ్బా చాలా పందురా అని. అదే అమ్మాయికి నువ్వు లవ్ లెటర్ ఇవి తీసుకుంటే నేను ఒప్పుకుంటాను రా, నా స్టార్ హోటల్ నీకు 5,000 రాసి ఇచ్చేస్తాను రా. సరే ఓకే రా అని చెప్పాను. నేను లవ్ లెటర్ తీసుకెళ్ళి ఇచ్చేసాను అమ్మాయికి. ఆ అమ్మాయి తీసుకుంది, థ్యాంక్ యూ అంది. గురి ఎంతకీ ఏమో నాకు ఇంత ఆస్తుంది, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ని ఉన్నాయి కూడా ఆ అమ్మాయి నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు, నీ లవ్ ఎలా యాక్సెప్ట్ చేసింది రా. అరే పెచ్చోడానికి 2000 రోడ్ మీద రాశాను రా ఐ లవ్ యూ అని చెప్పి. రెడీ జ్ఞాని. రాజన్ ఒక రోజు రోడ్డు మీద నిలబడి సిగరెట్ తాగుతాడు. భాస్కర్ వస్తాడు, అరే అన్న కొంచెం మీ సిగరెట్ నేను కూడా తాగేస్తాను. అరే పోరా నువ్వేం తాగనీకి రాదనికి నేను ఇయ్య అంటాడు. అరే నువ్వు సిగరెట్ తాగి అయినా ఏం చేస్తావురా, పొగ బయటకు వదులుతావు మహా అంతే అంటాడు. మరి భాస్కర్ అడుగుతాడు, మరి నువ్వేం చేస్తావు? నేను సిగరెట్ పొగతో పేర్లు రాస్తా, టాటూలు వేస్తా, మొన్న గోవాకు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చారు నాకు టాటూ లేనికి రమ్మని. అవునా అట్లయినా రాస్తావు, నా పేరు రాయా నువ్వు చూస్తా. ఇప్పుడు నీ పేరు ఏంద్రా? భాస్కర్. ఉప్తాడు వెళ్ళిపోతాడు. వీడు భాస్కర్ ఆడు తోలాడతాడు అందులో పేరు. అన్న రాజానా ఇలా పేరు కనబడితే లేదు, ఏడిపోయింది. పొవ్వు ఊపిందో వర్రా నువ్వే, పేరు రాసిందో వర్రా నువ్వే, మరి ఆ పేరు కూడా నాకే కనబడుతుంది, నీకెందుకు హైలైట్ ఏంటంటే జ్ఞాని గారి దగ్గర వస్తే అమ్మరపై పేలిందా? హలో అక్కడ పాట పడ్డదా? You guys failed. ఆ పాట పడంగానే మీ టీమ్ లో ఉన్న ఏడుస్తుంది కాబట్టి ఆమె కోసం పాట వేసిరా. మన రాజనాన్ని రోడ్డు ఒక ఆంటీ దిమ్మడు తలిగిసాను, గిప్ప కుదిస్తుంది. నేను పోయినా అప్పుడే, ఆంటీ ఎందుకు కడుతున్నా ఆంటీ? మీ వాడు ఏం చేసిండు తెలుసా? ఏం చేసిండు, నన్ను టీవీలో చూపిస్తా అని చెప్పేసి 20,000 తీసుకొని పోయినట్టు. మంచిదే కదా ఆంటీ, చూపించిందా? మరి చూపించిండ్రా, చూపిస్తే ఇంకేదా ఆంటీ మంచిదే. ఎట్లా చూపించిందో తెలుసా? ఎట్లా చూపించింది ఆంటీ? ఒక 2,000 పెట్టి ఒక కొత్త టీవీ కొనుక్కొచ్చి దాన్ని కూడా నన్ను కూసేటి, ఆంటీ వస్తున్నావు చూసుకో అని చెప్పి చూపించిండ్రా. సూపర్ హైలైట్. వీళ్ళ ఆర్టిస్ట్ బ్రాహ్మణులు ఉండిపోయి జోక్ చెప్తాను, బ్రాహ్మణులు ఉండిపోయి ఏ చెప్తాను మీకు అర్థం కావట్లేదు. ఒకసారి డాక్టర్ పిలిపించు ఒకసారి. డాక్టర్ నువ్వే వచ్చినారా? ఏందో జోక్ కనుకోదా? గాలి పిలుచుకో, గాలి వదులు, బాత్రూమ్ పో. అయితే మా భాస్కర్ నా దగ్గరకు వస్తాడు, అరే జ్ఞానేశ్వర్ ఏం చేస్తున్నారా? ఏం చేస్తాను ఫోన్లోకి ఏం ఆడుకుంటా కూర్చున్నా. అరే సిగ్గు లేదురా, నేను ఫోన్ చేసి ఎందుకు లేవట్టలేవురా? అప్పుడు భాస్కర్ అడుగుతాడు, అరే నీ ఫోన్ పని చేస్తున్నారా? అరే పని చేస్తుందిరా, అందుకే ఇంత మధ్య గేమ్ ఆడుకుంటున్నా అంటాడు. అరే మరి నిన్న ఫోన్ చేస్తే ఎందుకు లేవట్టలేవురా నువ్వు? అంటే నిన్న అది ఆల్రెడీ పని మీద ఉంది కదా, మళ్ళీ డిస్టర్బ్ అయింది ఎందుకు చేయడం అని చెప్పేసి అందుకే లేవట్టలేదురా. లాస్ట్ అండ్ ఫైనల్ జోక్. ఇది కూడా దబ్బితే ఇంకా మీరు పెట్టవేడ సదురుకొని వెళ్ళిపోవచ్చురా. భాస్కర్ ఉన్నాడు కదా, భాస్కర్ ఏం చేస్తాడు, టిఫిన్ సెంటర్ పోతాడు. టిఫిన్ సెంటర్ పోయి అంటాం మస్తు కొట్లాట పెట్టుకుంటాడు. అరే ఎందుకు కొట్లాట పెట్టుకుంటున్నారా అంటే, ఇటు దోశ ఇమ్మన్నారా అని దోశ ఇచ్చింది కానీ దాని మీద ఉల్లిగడ్డలు లేవురా అంటాడు. అరే ఉల్లిగడ్డలు లేకపోతే ఏమైందిరా, ఇప్పుడు తినరాదురా అంటాడు. అరే కాదు నాకు ఉల్లిగడ్డలు కావాలి రాగానే ఇన్ని నేను పక్కకు పంపించి చూస్తా. అరే ఇక్కడ రారా నువ్వు, అరే ఉల్లిగడ్డలు లేవన్నా ఉన్నాయి కదరా. అరే ఏడున్నాయి రా. అరే నువ్వు దోశని తిప్పి చూసినావురా, అందుకే ఉల్లిగడ్డలు కాని వాళ్ళు లేవు. ఆఖరికి వాళ్ళ దగ్గర జోక్స్ లేక మన పిజ్జాని దోశ వేసిండ అంటే మా పెదరాయిలు గెలిచారు. ఇగో పిజ్జా అసలు ఒక పంచ అనుకున్నా చెప్పాక పోయేది లేదు. పిజ్జా అయినా దోశ అయినా రౌండ్ ఉండాల్సిందే. ఇదిరా ఇన్ని జోకులు ఒక ఎత్తు, ఈ పంచ